2, 3, 4వ తేదీ 4వ తేదీ రథసప్తమి అయితే ఆ 3 రోజులు కూడా శ్రీకాకుళం పట్టణంలో ఆ ఉత్సవాలు జరపాలనే ఆలోచనతో ఈరోజు ఒక రివ్యూ కార్యక్రమం పెట్టుకున్నాం. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ గారు, అలాగే కమిషనర్ గారు సత్యనారాయణ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరి అధికారులతో చాలా పకడ్బందీగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఈరోజు కూలంకుషంగా చర్చించడం జరిగింది. మా అందరి తాలూకా ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా దీనికోసం ఎంతో కష్టపడి ఈ యొక్క ఉత్సవాలని రాష్ట్ర పండుగగా చేయాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి ఇచ్చిన తర్వాత మా అందరి తాలూకా ప్రయత్నం ఏంటంటే రాష్ట్రం, దేశం, ప్రపంచ నలుమూలల నుంచి కూడా రథసప్తమి ఉత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. అటువంటి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఎవరు వచ్చినా సరే సంతోషంగా దర్శనం చేసుకొని సూర్య భగవాన్ స్వామి తాలూకా ఆశీస్సులు పొంది ఆనందంగా తిరిగి వెళ్లాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలు జరిపించాలనేది మా తాలూకా ఆలోచన ప్రయత్నం. గత 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమం మీద సరైన దృష్టి పెట్టక భక్తుల తాలూకా తాకిడి కూడా తగ్గుతూ వచ్చింది. కానీ ఈసారి చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం కాబట్టి సుమారు 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంత పెద్ద స్థాయిలో ఒకే రోజు దర్శనాలు చేయాలన్నప్పుడు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి కార్యక్రమం కూడా ముందుగానే అనుకొని ప్లాన్ చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు రివ్యూ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు ఏ సైడ్ నుంచి వచ్చినా సరే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. దానితో పాటు పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన జంక్షన్లు కూడా సుందరీకరణ చేసి పట్టణానికి కూడా ఒక నూతన రూపం తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా మా తరపున చేస్తున్నాం. అలాగే కార్పొరేషన్లో కూడా జంక్షన్స్ అభివృద్ధి, అలాగే రోడ్స్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ ప్రధానమైన కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంప్రూవ్మెంట్ చేసి ల్యాండ్స్కేపింగ్ చేసి బ్యూటిఫికేషన్ చేయాలన్న ఆలోచనతో ఒక ఫేస్ లిఫ్ట్ కూడా కార్పొరేషన్కి ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ప్రజలకి కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, వచ్చేవారికి క్యూ లైన్లో ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని కూడా చేస్తున్నాం. దీనితో పాటు 2, 3, 4 తేదీల్లో ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి కొంత స్పెషల్గా మొట్టమొదటిసారిగా రాష్ట్ర పండుగ చేస్తున్నాం. అందులో కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఒక ప్రధానమైన సింగర్ని ఎవరినైనా తీసుకొని వచ్చి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో అది కూడా చేస్తున్నాం. అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఒక హెలికాప్టర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఒక ఆకర్షణగా ఒక 3 రోజులు ఒక హెలికాప్టర్ రైడ్ ఒక కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. దానికి కూడా ముందుకు నడుస్తున్నాం. అలాగే ఒక శోభాయాత్ర పట్టణం అంతా కూడా ఈ రథసప్తమి సమయంలో పట్టణం మొత్తం కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఒక శోభాయాత్ర కూడా ప్లాన్ చేసుకొని ముందుకు నడుస్తున్నాం. ఒక పక్కన మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన చరిత్ర, అలాగే సూర్య దేవాలయం తాలూకా ప్రసిద్ధి వాటన్నిటిని కూడా ప్రజలకి, భక్తులకి అందరికీ తెలియజేసే విధంగా ఈ 3 రోజుల తాలూకా కార్యక్రమాలు, అది కల్చరల్ ప్రోగ్రామ్ అయినా, శోభాయాత్ర అయినా, దర్శనాలైనా అన్నిటినీ కూడా చాలా పద్ధతిగా సాంప్రదాయాల్ని గౌరవించుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు చేస్తున్నాం. దీనివల్ల ఆ శ్రీకాకుళం జిల్లా తాలూకా పేరు ప్రఖ్యాతులు ఈ యొక్క ఉత్సవాల ద్వారా మరింత పెరుగుతాయనే ఆలోచనతో ఇదొక మంచి అవకాశంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. అయితే ఒక పక్కన దగ్గరలోనే రథసప్తమి వస్తుంది కాబట్టి ప్రధానమైనటువంటి దృష్టి రథసప్తమి కార్యక్రమాల మీద పెట్టినప్పటికీ కూడా మా ప్లాన్ అంతా కూడా అరసవల్లి తాలూకా దేవాలయం ఈరోజు ఒక తిరుపతి కానీ, లేకపోతే వారణాసి కానీ, అయోధ్య కానీ, పూరి పుణ్యక్షేత్రం కానీ వీటన్నిటిలో ఒక కాంప్లెక్స్ కింద ఏ రకంగా డెవలప్ చేశారో అదే రకంగా అరసవల్లి సూర్య దేవాలయం కూడా ఒక చక్కనైన కాంప్లెక్స్ కింద డెవలప్ చేయాలనే ఆలోచనతో దానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకొని దాని వైపు అడుగులు వేస్తున్నాం. మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లాలో రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ప్రత్యేక దృష్టి అరసవల్లి దేవాలయం మీద పెట్టారు. దేవాలయాన్ని ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందో అన్నీ కూడా తెలుసుకున్నారు. దానికి అనుగుణంగా కేంద్రంలో ప్రసాద్ అనే స్కీమ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రికమెండ్ చేసి ఆల్రెడీ ఆయన తాలూకా సహకారంతో పంపించడం కూడా జరిగింది. ప్రసాద్ స్కీమ్ కింద కానీ మనం ఇక్కడ
నిధులు తీసుకొని రాగలిగితే బ్రహ్మాండంగా అరసవల్లి దేవాలయం అనేది భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు. అది లాంగ్ టర్మ్ ప్లాన్లో మాస్టర్ ప్లాన్ కింద దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం, చాలామంది భక్తుల తాలూకా తాకిడి ఎక్కువగా పెరుగుతుంది. కేవలం ఉత్సవాల సమయంలోనే కాకుండా సామాన్య రోజులు కూడా చాలామంది దూర ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అరసవల్లి దేవాలయం అనేది అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాల తాలూకా సహకారం తీసుకొని లాంగ్ టర్మ్ ప్లానింగ్తో డెవలప్ చేస్తాం. అందులో ప్రధాన భాగంగా ఉత్సవాల తాలూకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు అందరం కూడా ఒక టీమ్ ఎఫర్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. భక్తులకు కూడా మేము కోరుకునేది, అందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి, అందరూ కూడా పాల్గొనండి, అలాగే సహకరించండి. అన్ని రకాలుగా సామాన్య భక్తుడు ఎవరైతే వస్తున్నారో ఆ భక్తుడికి ఎక్కడ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని వెళ్ళడమే మా తాలూకా ప్రయారిటీ. సామాన్యమైన వ్యక్తి ఫ్రీగా టికెట్ లేకుండా ఫ్రీ టికెట్ తీసుకొని ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి నీట్గా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఆ సూర్యభగవాన్ స్వామి తాలూకా ఆశీస్సులతో ఈ యొక్క ఉత్సవాలు వైభవంగా విజయవంతంగా జరగాలని ఈ సందర్భంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.